హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. బయట ఫుల్గా వర్షం పడుతుందండి. ఇంట్లో ఏమో మేము చేపల పులుసు చేస్తున్నాము. చేప పేరేంటో తెలుసా? మొయ్యి చేపలు. ఈ చేపలు ఎప్పుడైనా ఈ పేరు విన్నారా? మీరు వింటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మొయ్యి చేపలు ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. మేమైతే ఇక్కడ ఇసుకతో చేపను క్లీన్ చేస్తున్నామండి. మర్చిపోకుండా ఈ వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుందో నాకు తెలియాలంటే మీరు కమెంట్ బాక్స్లో మీ ఊరి పేరు కమెంట్ చేయండి ప్లీజ్. పొలుసుపోయే వరకు ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి. వెనక తోక భాగం ఉంటుంది కదా, దాన్ని కూడా కట్ చేసుకోవాలి. అన్ని చేపలు ఏ విధంగానే చేసే చూపిస్తున్నారు కదండి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని గిన్నెలోకి వేసేసుకోవాలండి. అన్ని చేపలు ఇదే విధంగా. ఇదేమో చేప బొడ్డు. ఇలా చేపల్ని వాటర్ వేసుకొని చక్కగా క్లీన్ చేసుకోవాలండి. ఈ చేపలు వాసన ఎక్కువ వస్తుందంట, అందుకని ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసుకొని తర్వాత సాల్ట్ వేసి కూడా క్లీన్ చేస్తారండి. సాల్ట్ కాదు, కల్లుప్పు వేసి క్లీన్ చేస్తారు. కల్లుప్పు వేసి కూడా ఒక్కొక్కసారి పోదంటండి, అప్పుడు మజ్జిగ వేసుకొని కూడా క్లీన్ చేసుకుంటారంట. మేమైతే ఓన్లీ వాటర్ పెట్టి చేసాము, తర్వాత కల్లుప్పు వేసి క్లీన్ చేసాము. బాగా క్లీన్ అయ్యాయండి, అసలు వాసన అనేది రావట్లేదు.
ఇప్పుడు ఈ ముక్కల్లోకి కల్లుప్పు వేసుకున్నామండి. ఇవి సుమారు ఒక 2 కేజీల ముక్కలు ఉన్నాయి. దాంట్లోకి చేత్తో వేసేసాము సరిపడినంత కల్లుప్పు, తర్వాత ఒక స్పూన్ పసుపు, పెద్ద స్పూన్ పసుపు, ఒక 4 పెద్ద స్పూన్ల కారం వేసి కలిపి పెట్టామండి. రెండు కేజీల ముక్కలకి మేము 100 గ్రాముల చింతపండు వాటర్ పోసి నానబెట్టేసామండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని కళాయిలోకి ఒక చిన్న గ్లాస్ నూనె తీసుకోవాలండి. ఎందుకంటే 2 కేజీలకి ఒక చిన్న గ్లాసే పడుతుందండి, నూనె తక్కువ పడుతుంది చేపల కూరకి. ఆ నూనె బాగా వేడెక్కాక అందులో మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి దోరగా వేయించుకోవాలండి. అవి వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత మనం ముందే తరిగి పెట్టుకున్న టమాటా కూడా, ఒక టమాటా చాలండి 2 కేజీలకైనా, ఎందుకంటే చింతపండు వేస్తున్నాం కాబట్టి పులుపు సరిపోతుంది. ఒక టమాటా కట్ చేసి పెట్టుకుని అది కూడా వేసుకొని వేయించుకోవాలి. టమాటాలు ఇలా దూరగా వేగాక టమాటా ఉల్లిపాయ అందులో మనం ముందే కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒకదాని వెనుక ఒకటి ఇలా నీట్గా వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందే నానబెట్టుకున్న పులుసుని అందులో పోసేసుకోవాలండి. పులుసు తగినంత పోసుకోవాలండి చూసి.
చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని ఈ పులుసులో కలిపేసుకోవాలండి. తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఒక పెద్ద 2 స్పూన్ల కొబ్బరి పొడిని నేను ఇందులో వేసానండి. వేసి కలుపుకున్నానండి. కలుపుకోవడం అంటే మనం గరిటెతో కలపకూడదండి. చేపల పులుసు చేపలు చితికిపోతాయి. అందుకని గిన్నెను పక్కకు తీసుకొని ఒక టవల్తో కానీ ఏదైనా ఒక క్లాత్తో కానీ తీసుకొని గుండ్రంగా తిప్పాలండి, అంతా కలిసిపోయేటట్లు. అప్పుడు పులుసుకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పొడి పడుతుందండి. చేపల పులుసు చేయటం నేను ఇంత ఈజీ అని అసలు అనుకోలేదండి. ఎంత త్వరగా అంటే క్లీన్ చేసుకోవడమే కష్టం, కానీ చేసుకోవటం మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇంత ఈజీ అని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈ కర్రీ ఎంత టేస్ట్ వచ్చిందంటే అంత టేస్ట్గా ఉందండి ఈ చేపల పులుసు. మీరు కూడా కుదిరితే ఒకసారి ఈ చేపలు మీ వైపు కూడా దొరికితే తీసుకొని ట్రై చేయండి. చేపల పులుసు అయితే నా దగ్గర అయితే కొత్తిమీర లేదండి, ఉంటే పైన గార్నిష్ చేసుకుంటే ఇంకా బాగుండేది. వీడియో చూసినందుకు థ్యాంక్స్.